హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసుకోటు. పనస చెట్టు చూస్తున్నారు కదా, ఇది జాక్ ఫ్రూట్ అనమాట. ఓకేనండి, ఈ జాక్ ఫ్రూట్ని ఎక్కడి నుంచి సంపాదించారు ఏంటి అనేది దీని సంగతి ముందు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికి మీరు ఈ వీడియో అయితే చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఈ జాక్ ఫ్రూట్ ఏంటంటే ఇది పైనంతా ముళ్ళుగా ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా తీయగా ఉంటాయండి దీని గింజలు. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటన్నా తినండి సీజన్లో. ఎందుకంటే ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో తింటే మన హెల్త్కి మంచిదని డాక్టర్సే చెప్తున్నారు. కాబట్టి నా సైడ్ నుంచి చిన్న బుల్లి రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది రిక్వెస్ట్ ఏనండి, ఆర్డర్ అయితే కాదు. ఓకేనండి, ఇంకేమిటండి, మామూలుగానే ఉన్నాము, హ్యాపీగానే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇది ఒక పైన దీని కాడ ఎంత సన్నగా ఉందండి. అంత సన్న కాడకు కూడా ఉంటాయి కదా. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ వీడియో షూట్ చేసింది మా వారండి. మైసూర్లో ఉంటారు కాబట్టి మా వారు మైసూర్ దగ్గర ఈ చెట్టు ఉందంట. అందుకని నీకేమన్నా వీడియోస్కి యూజ్ అవుతుందని మా వారు ఈ వీడియో తీయడం జరిగింది, నాకు పంపించడం జరిగింది. ఆల్రెడీ దీన్ని షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కాకపోతే మళ్ళీ లెంత్ వీడియోలో అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. కాకపోతే చూడండి, అసలు చెట్టు కాడ సన్నగా ఉంది, కాయంత లావుంది. అదే కదండి ప్రకృతి ఇచ్చే గొప్ప వరాలు అనమాట మనకు. ఒక ఫ్రెండ్స్, ఇదేనండి నా ఈ చిన్ని బుల్లి వీడియో అనమాట. మరొక అందమైన వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏదో మర్చిపోయానండి, ఏం మర్చిపోయాను గుర్తుకు వస్తుంది కానీ గుర్తుకు రావట్లేదు. అదే కదండి ఇప్పుడు చెప్పేది. ఏం చెప్తాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏమన్నా దీనికి కింద 4 కాయలు ఉన్నాయండి, పైన 5. బాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు పనసకాయ వీడియో. బాయ్.